పరిసయుడు ఉన్నాడు, సుంకరి గుమ్మం దగ్గర ఉన్నాడు. సుంకరి ఒకరి దగ్గర ఒకలాగా మరొకరి దగ్గర మరొకలాగా కట్టించుకుంటాడు. తను పాపము చేస్తున్నానని గ్రహించాడు. పరిసయుడు అనబడినటువంటి వాడు దేవుని మందిర పరిచయం చేసేటటువంటి వాడు. పరిసయుడు ప్రార్థన ఎలా ఉందో తెలుసా? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు, న్యాయంగా ప్రవర్తిస్తాడు. నేను చోరుని కాను, అలాగనే వ్యభిచారిని కాను, దొంగని కాదు, భక్తిపరుడు, దైవికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, అన్ని ఆజ్ఞలు కొనసాగిస్తున్నాడు పరిసయుడు. చివరిలో ఒక మాట అన్నాడు, అదిగో అక్కడ గుమ్మం దగ్గర ఉన్నాడు కదా సుంకరి, ఆ సుంకరి లాంటి వాడిని కూడా కాదన్నాడు. అందుకే దేవునికి గుండె పగిలిపోయింది. ఎప్పుడైతే ఎదుటి వాడిని ఎత్తు చూపించాడో, ఎదుటి వారి పాపమును ఎత్తు చూపించాడో, పరిశుద్ధుడే కానీ అప్పుడే అపరిశుద్ధుడయ్యాడు. సుంకరి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసే ప్రార్థన, ప్రభువా తండ్రి, నేను నీ ఎదుట తల ఎత్తుకొనుటకు యోగ్యత లేనటువంటి వాడు. ప్రభా నేను అపవిత్రుడును, అపరిశుద్ధుడిని, నేను పాపినని తను చేసినటువంటి పాపములన్నీ ఒప్పుకున్నాడు. ఇందులో ఉపవాసాలు ఏమైనా చేశాడా? లేదు. తర్వాత ఏమైనా పవిత్రమైనటువంటి కార్యాలను ఏమైనా పాల్పొందాడా? లేదు. సమస్తమైనటువంటి అక్రమాలకు దారి తీసినటువంటి వ్యక్తి ప్రార్థన దేవునికి చేరింది. అతనిలో ఏముందో తెలుసు? అతని ప్రార్థనలో క్షమాగుణం ఉంది. క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అని అడుగుతున్నాడు కనుక అతని ప్రార్థన దేవునికి ఇంపుగా కనబడుతుంది. ఈ ప్రార్థన, పరిసయ్యుడి యొక్క ప్రార్థన దేవునికి చాలా. ముందుగా దేవుని నామానికి వందనాలండి, దైవ సేవకులకు వందనాలండి. మా అమ్మ విషయంలో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ నొప్పులు తట్టుకోనకే ఆ శరీరం సహకరించలేదండి. యాంజియోగ్రామ్ చేయించుకోలేకున్నామండి. సర్జరీ అది పడినా కానీ తట్టుకోలేని పరిస్థితిలో ఉందండి. కానీ ఏ సర్జరీ పడకుండా దేవుడి టెస్టులో మంచి రిపోర్ట్లు ఇచ్చారండి. అంతా కేవలం దేవుని కృప. దైవ సేవకులు చేసిన ప్రార్థన ఇంత మట్టికి మమ్మల్ని నడిపిస్తుందండి.